ఇలా అంటే వల్గర్గా మాట్లాడొద్దు. ఇది వల్గర్ కాదు, ఇది నిజం. వాడి ఫీలింగ్ అది. ఆటో మీద ఏయుడి అని రాసేస్తే అయిపోద్దా? నీ కారు ఏంటే? నీ కారు బ్రజ్జా. నువ్వు వెనకాల రాసేయి ఏయుడి అని రాసేయి. మమ్మల్ని నమ్మించేయి. మమ్మల్ని నమ్మించేవా? ఆ గురుజీ నాది ఆడి కారు అని చెప్పు, నమ్ముతాం సొత్తం. మరి అది ఆ మోసం ఎందుకంటున్నా? నువ్వు నీ పూర్వీకులు ఎవరో ఇప్పుడు నువ్వు ఓసారి ఎవరికో చదివి వినిపించావు నా నియమాలు. అవును. ఎవరు వచ్చిన వాళ్ళు అందరూ చదివి వినిపిస్తున్నా నేను. ఆ నియమాల్లో నా పూర్వీకులు గొప్ప వాళ్ళని చెప్పాలని చెప్తాను. ఇది చెప్తాడా ఏ క్రైస్తవుడైనా? చెప్తాడా? ఎవరికైనా ఫోన్ చేయగలిగితే వాడి పూర్వీకుల్ని వాడు వ్యతిరేకిస్తాడు, వాడి పూర్వీకులు నరకానికి వెళ్తాడు అంటాడు. ఆ ముష్టి మతం మాకెందుకు? నా పూర్వీకులు అల్లూరి సీతారామరాజు, నా పూర్వీకులు కొమరం భీం, నా పూర్వీకులు కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తాండ్ర పాపారాయుడు, ఆదిపట్ల నారాయణ దాస్ గారు, కలియుగ భీముడు. ఎవరు కలియుగ భీముడు? ఎవరు? కోడి రామూర్తి నాయుడు గారు. తెలుసా? శాకాహారయుండి చెస్ట్ మీద చెక్క పెట్టుకుని చెక్క మీద ఏనుగుడు మోసాడు లండన్ వెళ్ళి. మన చెక్కలు గడ తెలుసుగా, 2 చెక్కలు మోయలేక మూలబడిపోయాడు. మళ్ళీ ఏమన్నా అంటే ఏడుస్తారు.